నమస్తే జీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గృహ నిర్మాణ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం. సీనియర్ ఎన్టీఆర్ కుటుంబంలో మరో విషాదం. ఎన్టీఆర్ 4వ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి బలవన్మరణం. నందిగామలో హరిత ఆత్మహత్య కేసును ఛేదించిన పోలీసులు. 7 రికవరీ ఏజెంట్లు అరెస్ట్. పరువు భంగం కలిగేలా ఏజెంట్లు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ మేరీ ప్రశాంతి హెచ్చరిక. నగరంలో కొత్తగా మంజూరైన పెన్షన్ల పంపిణీ చేసిన వైసీపీ నేతలు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ అని వెల్లడి. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. డ్రైనేజీ, నీళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాల కల్పన జరగాలని అధికారులకు సూచించారు. గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై సీఎం సమీక్షించారు. గృహ నిర్మాణం వేగవంతంగా ముందుకు సాగాలని సీఎం అన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విశాఖలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణ పనులు కూడా వేగంగా జరగాలన్నారు. కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. జగన్ జనరంజక పాలనతో రాష్ట్రంలో ప్రతిపక్షాలకు మనుగడ లేకుండా పోయిందని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వాసులని, బాబు కేసుల భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ దెబ్బకు కుప్పంలో చంద్రబాబు ఇల్లు కట్టుకోక తప్పదన్న ఆయన, పార్టీ అగ్రనాయకుడైన లోకేష్ మంగళగిరిలో ఇంటింటికి తిరుగుతున్నాడన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి పోలవరాన్ని గాలికి వదిలేశాడని దుయ్యబట్టారు. ఏ వీధులు తిరిగాడు? హైదరాబాద్ వీధుల్లోనా, ఆంధ్ర రాష్ట్ర వీధుల్లోనా? ఒకటి తెలంగాణలో తిరుగుంటాడు. ఎందుకంటే అక్కడ ఉండేది ఇప్పుడు చంద్రబాబు అనేవాడు హైదరాబాదీ వాసి. అతని నివాసం హైదరాబాదు, తెలంగాణ వాసి తప్ప అతను ఆంధ్రవాసి కాదు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మాకు సచివాలయం, మాకు ఏసీబీ ఉంది, మీకు ఏసీబీ ఉంది అని పంతంగా భయపడి ఇక్కడ పారిపోయి వచ్చాడు. ఆ కేసులో ఆ రోజు కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తారని చెప్పి ఉద్దేశంతో ఏదో ఓటుకు నోటు కేసు విషయంలో అడ్డంగా దొరికిపోయాడు కదా, అరెస్ట్ చేస్తాడని చెప్పి భయపడి ఇక్కడికి వచ్చేసాడు. మళ్ళీ ఆ కేసు సెటిల్ అయిపోయేటప్పటికి మళ్ళీ హైదరాబాద్ మారిపోయాడు. అతను తెలంగాణ వాసి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తెలంగాణ వాసులు తప్ప ఆంధ్ర వాసులు కాదు. వాళ్ళు ఆంధ్ర వాసులు అయితే ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివసిస్తూ ఇక్కడ ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. లోకేష్ ఏమో మంగళగిరి గల్లీలో తిరుగుతున్నాడు. ఎందుకంటే అతనికి మంగళగిరిలోనే గెలిచే అవకాశం లేదు కాబట్టి ప్రతి సందు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక రాష్ట్ర నాయకుడు అయ్యండి నువ్వు ప్రతి ఇంటికి వెళ్తున్నావు అంటే నీ అర్థం ఏంటంటే నీకు నువ్వు ఏ విధంగా ఉన్నావు అర్థం చేసుకో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి చంద్రబాబు కుప్పం, లోకేష్ మంగళగిరి, దత్తపుత్రుడికేమో కాన్స్టిట్యున్సీ లేదు. ఇది వాళ్ళ పరిస్థితులు. వాళ్ళు మనకి ఇక్కడ రాజకీయ నాయకులు, వాళ్ళు ప్రతిపక్ష నాయకులు, మనకి పనికిమాలిన ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలకి ఇక్కడ వేరే రాజకీయ పార్టీకి మనుగడ లేదు అనే దానికి అనేక నిదర్శనలు తెలిసినాయి. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా జగనన్న సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా మేమందరూ కూడా పరిపాలన చేస్తామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈ దిక్కుమాల రాజకీయాలు చంద్రబాబు నాయుడు ఆపాలి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కొన్ని పోలవరంలో మట్టి కూడా తీలేనివాడివి నువ్వు మాట్లాడుతున్నావు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి అమ్మేసి ప్రత్యేక ప్యాకేజీ కావాలని తీసుకొని ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరి వల్ల ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోయిందని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటాం. ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఉమామహేశ్వరి మృతితో నందమూరి కుటుంబంలో విషాదం అలముకుంది. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ 4వ కుమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం సమయంలో హఠాన్మరణం చెందారు. ఈ ఘటన నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇటీవలే తన చిన్న కుమార్తె వివాహాన్ని ఉమామహేశ్వరి ఘనంగా జరిపించారు. ఈ వివాహం ముగిసిన రోజుల వ్యవధుల్లోనే
ఆమె మరణించడం గమనార్థం. ఉమామహేశ్వరిది బలవన్మరణంగా భావిస్తున్నారు. మరణ వార్త తెలిసిన వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ హుటాహుటిన ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులకు ఓదార్చారు. ఉమామహేశ్వరి మరణ వార్తను బంధువర్గానికి చేరవేస్తున్న ఆమె కుటుంబ సభ్యులు విదేశీ టూర్లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులంతా ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. ఉమామహేశ్వరి ఈరోజు అనుకోకుండా మధ్యాహ్నం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నూతన పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణం నెలకొంది. సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు 1000 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి చేపట్టడంతో పాటు 26,000 మందికి పింఛన్లు అందజేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని ఉరకలు పెట్టిస్తున్నట్లుగా తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 32వ డివిజన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ డివిజన్ అధ్యక్షుడు సుందర్పాల్తో పాటు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని నూతన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21 లక్షల రూపాయల నగదును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి నెల 1వ తారీఖున తలుపు తట్టి పెన్షన్ను అందజేయడం జరుగుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నారని గుర్తు చేశారు. గతంలో సెంట్రల్ నియోజకవర్గంలో 16,000 పెన్షన్లు ఉండేవని, తమ హయాంలో 26,000 పెన్షన్లకు చేరాయని పేర్కొన్నారు. ఆ డివిజన్లో నూతనంగా 47 పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. 1406 పెన్షన్లు వివిధ డివిజన్లో మంజూరు అవ్వడం జరిగింది. ఓవరాల్గా 26,004 పెన్షన్లు ఈరోజు మేము ఆగస్టు మాసంలో 2,500 రూపాయల చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన నాటికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే నాటికి 16,000 చిల్లర పెన్షన్లు ఉన్నాయి. ఈరోజు 26,000 ఉన్నాయి. అంటే 10,000 పెన్షన్ని ప్రతి డివిజన్లోనూ అర్హులైనటువంటి వారందరినీ మేము గుర్తించి పెన్షన్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నికలు సమీపిస్తున్న 3 మాసాలు మాత్రమే 1000 రూపాయలు ఇచ్చారు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,250 దగ్గర ప్రారంభించి 2,500 చేసాము. రాబోయే రోజుల్లో 2,750 చేస్తాము. 3,000 రూపాయల వరకు. అంటే 1000 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనులు కానీ, పెన్షన్ల పంపిణీ కానీ, లేదంటే సంక్షేమం కానీ, చేయూత కానీ, అన్ని రకాలుగా ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది దరిదాపులుగా అంత అమౌంట్ ఖర్చు పెట్టాం. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది పేదరికాన్ని పోగొట్టేటటువంటి ప్రభుత్వం. విద్యార్థులు, మహిళలు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కోరుకునేటువంటి ప్రభుత్వం. ఎందుకంటానంటే 52 లక్షల రూపాయలు ప్రతి మాసము ఈ డివిజన్లో పెన్షన్లకి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఒక డివిజన్లో అంత అమౌంట్ ప్రతి నెల ఖర్చు పెడుతున్నామంటే పేద ప్రజల కోసం, పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. 32వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం డివిజన్లోనుంటూ ప్రజలతోనే ఉంటూ ఈ రోజున కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే జగనన్న ప్రతి 6 నెలలకు ఒకసారి అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వండి అన్న ఉద్దేశంతోనే చెప్పారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ కానీ, మన సచివాలయం సిబ్బంది కానీ, వెల్ఫేర్లు కానీ నిత్యం జనాలతో ఉంటూ వాళ్ళు ఎవరికి పెన్షన్ రాలేదో, ఎవరు అర్హులు అని చెప్పేసి అందరం పిలిచి వాళ్ళు వెరిఫికేషన్ చేయడం, పక్కాగా అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజుని మనకి ఈ 32వ డివిజన్లో 47 పెన్షన్లు కొత్తవి వచ్చినాయి. ఇంకా 30 పెన్షన్లు ఉన్నాయి. అది కాకుండా ప్రతి నెల మన 32వ డివిజన్లోనే 21 లక్షల డబ్బులు ప్రతి పేదవారికి పెన్షన్కి మన డివిజన్ తరఫు నుంచి 21 లక్షలు ఇస్తున్నాం. అలాగే ఇంకెంతమంది ఉంటే అంత అర్హులు అందరికీ కంపల్సరీ 1వ తారీఖు కల్లా మధ్యాహ్నం
ఒకటో తారీఖుల్లో కంప్లీట్ అయిపోయేటట్టు వాలంటీర్ వ్యవస్థ పాటు మేము కూడా ప్రతి గడప తిరుగుతున్నాం, చూస్తున్నాం, ప్రతి ఒక్కటి చేస్తున్నాం. అలాగే ఎవరైతే రాలేదో వాళ్ళు ఇబ్బంది పడద్దు, బాధపడబాకండి. వాళ్ళకి మళ్ళీ వెరిఫికేషన్లో మళ్ళీ ఈ డిసెంబర్ కల్లా వాళ్ళని మళ్ళీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి నెక్స్ట్ పెన్షన్ వచ్చే విధంగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కృషితో కంపల్సరీ ప్రతి ఒక్కరు అర్హులందరికీ వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి జగన్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయనకి ఎప్పుడు ఎల్లవేళలా 32వ డివిజన్ తరపు నుంచి రుణపడి ఆయనకి ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. 62, 63వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో విష్ణుతో పాటు కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు నూతన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పంపిణీ చేయడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కన్నా మిన్నగా పరిపాలన, సంక్షేమాన్ని అందించడం పట్ల ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనకు నీరాజనాలు పలుకుతున్నారని పేర్కొన్నారు. జగనన్న ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని మరోసారి నిరూపించిన రోజు ఈ రోజు. మన నియోజకవర్గంలో ఉన్న 21 డివిజన్ వరకు అయితే పోవట్లేదు, కానీ కేవలం మన డివిజన్ వరకు మాత్రమే చెప్తేనే అందరం కూడా ఎంతో సంతోషించాల్సిన విషయం. గతంలో సుమారుగా 1700 చిల్లర ఉన్న పెన్షన్ని ఒక విడత 1800, ఆ తర్వాత మరి పోయిన విడత 1950 మంది లబ్ధిదారులు, ఈసారి మళ్ళీ 111 మంది పెన్షన్లతో సుమారుగా 2061 పెన్షన్ల మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా డివిజన్లో 2061 మంది పెన్షన్లు అంటే మనం కేవలం ప్రభుత్వం వచ్చే 3 సంవత్సరాల్లో 300 మందికి అదనంగా పెన్షన్ ఇచ్చే ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఆ కృషి చేసిన ఘనత మన ఎమ్మెల్యే మల్లా విష్ణు గారిని చెప్తున్నాం. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మాటలు చెప్పాం, ఎన్నికల్లో వాగ్దానాలు చేశాం, పని అయిపోయింది. మళ్ళీ ఎన్నికలప్పుడు ఒక 3 నెలల ముందో 2 నెలల ముందో ఆడపడుచుల్ని ఏదో మభ్య పెడతానికి పసుపు, కుంకుమ, ఉప్పు, కారం అన్నట్టు కాకుండా గెలిచిన మొదటి రోజు నుంచే చెప్పిన కార్యక్రమాన్ని చెప్పినట్టే కాకుండా చెప్పనవి కూడా చేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీరందరూ గమనించండి, ఎంతో మంది వస్తున్నారు, ఎన్నో కబుర్లు చెప్తారు, కానీ ఏం జరుగుతున్నది మీకు ప్రతి క్షణం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్లో కొత్త పెన్షన్లు 71 శాంక్షన్ చేయడం జరిగింది. మరి వారందరికీ కూడా ఈరోజు 11 గంటలకి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా ఈ పెన్షన్ పథకం అనేది ప్రజలందరికీ కూడా, అంటే దాదాపుగా పేదవారికి, మధ్యతరగతి వారికి, పెద్దవారికి, అంటే 60 సంవత్సరాలు దాటిన పెద్దవారందరికీ, ముసలి వారందరికీ కూడా ఈ పెన్షన్ మందులకనో లేకపోతే ఏదో చిన్న చిన్న ఖర్చులకనో ఉపయోగపడుతూ ఉంది. మరి ప్రజలందరూ కూడా ఈ పెన్షన్ వల్ల ఆనందంగా ఉన్నారు. మరి మిగిలిన పథకాలు కూడా ప్రజలందరూ కూడా, అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రతి నెల అందుతానే ఉన్నాయి. ఇంకెవరన్నా అందాల్సిన వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే సచివాలయంలో పెట్టి చేపిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అర్హత గల వారందరికీ సంక్షేమ పథకాలను కుల, మత, రాజకీయాలకు అతీతంగా అందిస్తున్నామని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జగన్ పాలన పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. 40వ డివిజన్ పరిధిలోని భవానీపురం, బ్యాంక్ సెంటర్, చర్చి రోడ్డు తదితర ప్రాంతాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది. స్థానిక కార్పొరేటర్ ఎర్రెడ్ల ఆంజనేయ రెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ప్రజలను కలుసుకొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ జగన్ సంక్షేమ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. అర్హత గల వారందరికీ సంక్షేమ పథకాలను కుల, మత, రాజకీయాలకు అతీతంగా అందిస్తున్న ఘనత జగన్దేనని గుర్తు చేశారు. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఇది 31వ సచివాలయం. ఇది అంటే మీరు తిరుగుతున్న సచివాలయం 40వ డివిజను 123వ సచివాలయంలో ఈరోజు ఉదయం నుంచి గడప గడప కార్యక్రమం ప్రారంభించుకొని ప్రతి ఒక్కరిని కూడా పలకరించి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అనేది మా దగ్గర అంతా కూడా సంతోషం వ్యక్తం చేసే వరకు అందరితో కూడా రావడం జరుగుతుంది. అపార్ట్మెంట్స్ కూడా వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, స్థానిక కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డి గారు, ఇతర డివిజన్ కార్పొరేటర్స్, పార్టీ నాయకులు, ముఖ్యంగా అధికారులందరూ కూడా
మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, సివిల్ సప్లై కావచ్చు, అదేవిధంగా సచివాలయం సెక్రటరీస్, వాలంటీర్స్ అందరూ ప్రతి ఒక్క అధికారి కూడా చాలా సక్రమంగా అందరినీ కూడా కలిసే విధంగా ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కనుక వాటిని సరిచేసి మళ్ళీ వాళ్ళకి అందించే విధంగా, ముఖ్యంగా ఈరోజు 1వ తారీఖు నాడు మళ్ళీ కొత్తగా కూడా పెన్షన్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు గతంలో అర్హత ఉండి పెన్షన్ రాకపోయినా కానివ్వండి, టెక్నికల్ ఇష్యూస్తో ఆగిన పెన్షన్స్ అన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ డివిజన్లో కూడా మేము చేతులతో ఇవ్వడం జరిగింది. 58 మందికి కొత్త పెన్షన్లు ఈ యొక్క సచివాలయం పరిధిలోనే, ఈ డివిజన్ పరిధిలో సుమారుగా 58 మందికి ఈరోజు కొత్తగా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే జగనన్న రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా పరిపాలన చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్హత ఉంటే ఇవ్వాలని దానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తికి కూడా అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి కూడా పథకాలు అందే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుందన్న దానికి ఇది ఒక నిదర్శనంగా భావించి ఈరోజు చక్కగా కార్యక్రమం అంతా కూడా బాగా జరిగింది. అందరూ మమ్మల్ని స్వాగతించిన అందరికీ కూడా మేము పూర్తిగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, డివిజన్ కార్పొరేటర్ గారు, పేరెడ్ల ఆంజనేయ రెడ్డి గారు, ఇంకా చైతన్యారెడ్డి, కోటిరెడ్డి గారు, ఇఫాన్ గారు, పార్టీ నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, ఆఫీసర్స్, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరం ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రతి గడపకి వెళ్ళడం జరిగింది. ఏదైతే ఇక్కడ మన బెనిఫిషియర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. మాకు హారతలు పట్టడం జరిగింది, మమ్మల్ని దీవించడం జరిగింది. జగనన్న పాలనని ఇంకా కొనసాగాలి అని చెప్పి వాళ్ళ అభిప్రాయం తెలియచేయడం కూడా జరిగింది. ఎందుకంటే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిపాలన అన్నది చాలా సుభిష్టంగా చక్కగా జరుగుతుంది. అందులో అతిశయోక్తి అన్నది ఏమాత్రమూ లేదు. పచ్చకావలు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనబడేటట్టు వాళ్ళు చేయని పనులు జగనన్న చేస్తుంటే వాళ్ళు భరించలేక, సహించలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారే తప్పితే కానీ ఈరోజు ప్రజల్లోన చూస్తే, ప్రజల నాడి చూస్తే వాళ్ళు గడప గడపకి మేము వెళ్తున్నాం ధైర్యంగా. దేనికి వెళ్తున్నాం? జగనన్న పాలనని, జగనన్న సంక్షేమ పథకాలని చూసి చాలా ధైర్యంగా మళ్ళీ మేము ప్రజల వద్దకి ప్రతి గడపకి వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఈ 128వ సచివాలయ పరిధిలో ఫంక్షన్లు 191 మంది, ఈబీసీ నేస్తం 72, చేయూత 26, చేదోడు 15, బీమా 1, వాహన మిత్ర 13, కాపు నేస్తం 8, అలాగే అమ్మఒడి 229, విద్యా దీవెన 64. అలాగే ఇక్కడ మనకి హౌస్ హోల్డ్స్ అన్నది 894 మంది ఉన్నారు. కానీ సిఆర్డీలో మనం 894కి సిఆర్డీలో అమరావతిలోన మనం సైట్ ఇచ్చిన వాళ్ళు 849. అంటే 894 హౌస్ హోల్డ్స్ ఉంటే ఇక్కడ 849 మందికి సైట్ అన్నది మనం సిఆర్డీలో అంటే అమరావతి పరిధిలోన ఇవ్వటం జరిగింది. అది త్వరలోనే 2 నెలల్లో ఆ కేసు అన్నది తేలిపోతే ఉదయం 7 గంటల నుంచి కూడా 40వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 123వ సచివాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన నగర ప్రథమ పౌరాలు మేయర్ గారైనటువంటి శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మిగతా కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయం నుంచి కూడా దగ్గరగా 894 హౌస్ హోల్డ్స్ మనం ఈ యొక్క సచివాలయ పరిధిలో మరి మొదటి రోజు దగ్గరగా ఇప్పటికే ఒక 500 హౌసెస్ మనం తిరగటం జరిగింది. మరి ఈ డివిజన్ పరిధిలో మరి గతంలో ఎక్కడా కూడా రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ మరి ఎక్కడా కూడా చాలా విపరీతమైనటువంటి ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సహకారంతో మరి ఆయన నిత్యము ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు ఏమి కావాలి ఆ పని చేయాలన్నటువంటి నిత్యము కూడా మరి ఆ విధంగా మంచి మనసున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఈరోజు మరి ఎలక్షన్స్ కూడా ఏమీ లేవు అయినప్పటికీ కూడా మరి ప్రతి ప్రభుత్వము గడప గడపకు అనే ప్రభుత్వము మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి ఇప్పటికీ ఏమి పథకాలు మీకు అందరూ కూడా అందుతున్నాయి, ఇంకా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇంకా ఏమైనా అర్హత ఉండి కూడా ఇంకా ఏమైనా రాకపోతే వాటిని కూడా ప్రభుత్వం నుండి అందించడానికి కృతనిశ్చయంతో ఉన్నామనేటువంటి ఆలోచనతో మరి రావటము, అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలు ఇంకా ఏదైనా డ్రైనేజ్ సమస్య కానీ రోడ్డు సమస్యలు ఏవైనా ఉన్నా
వెంటనే వాటన్నిటిని కూడా పరిష్కారం దిశగా మరి చేయడానికి ముందుకు వెళ్తూ అన్ని రకాలుగా మరి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మరి మన శాసనసభ్యులకు అదేవిధంగా మేయర్ గారికి అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్సీ రుహుల్లా అన్నారు. ఇచ్చిన హామీ మేరకు అవ్వాతాతల పెన్షన్ పెంపు చేయడంతో పాటు 6 నెలలకు ఒకసారి నూతన పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వానికే చెల్లుబాటు అయిందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన పింఛన్లు పంపిణీ జరుగుతున్న వేళ 59వ డివిజన్ సింగినగర్ ఏరియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుతో పాటు ఎమ్మెల్సీ రుహుల్లా, ఆ డివిజన్ కార్పొరేటర్ షాహీనా సుల్తానా, పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పింఛన్దారులను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్సీ రుహుల్లా, నవరత్న పథకాలతో పాటు 99% హామీలను నెరవేర్చిన ఘనత తమ ప్రియతమ ముఖ్యమంత్రికే చెల్లుబాటు అవుతుందని అన్నారు. జగన్ జనం మధ్య మధ్యవర్తులు ఉండకూడదనే తలంపుతో నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు బదిలీ జరగటం సువర్ణ అధ్యాయంగా పేర్కొనవచ్చన్నారు. టీడీపీ పాలనలో వాళ్ళ అనుచరులకు మంది మార్బలానికి మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కేవని గుర్తు చేశారు. చాలా మంచి కార్యక్రమం. మనం జగనన్న పాదయాత్రలో ఇచ్చిన హామీలని 99% పూర్తయింది. ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి ఇంటికి మధ్యలో జనాలు, జగన్ గారు మధ్యలో ఎవరు ఉండరు. గత ప్రభుత్వం చూస్తే జన్మభూమి కమిటీ, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకే పింఛన్లు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే అడపాదడపడిన పథకాలు ఉంటాయి. ఇప్పుడు జగన్ గారు దగ్గర నుండి నేను పాదయాత్రలో మాట ఇచ్చాను, నా మాట ప్రకారంగా నేను పథకాలన్నీ సంక్షేమ పథకాలు మొత్తం అమలు చేయాలని జగన్ గారు అక్కడ అమలు చేయాలని. ఓకే, ఇక్కడ మీ దగ్గర తేవాలంటే కష్టపడాల్సింది ఎవరు? ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు కష్టపడి మన కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు దగ్గర, సార్ మన దాంట్లో ఇన్ని ఉన్నాయి చూసుకోండి, మా దాంట్లో 5 సచివాలయాలు ఉన్నాయి, ఓన్లీ పెండింగ్ ఉన్నాయి 5 పింఛన్లే. అది కూడా వాళ్ళు కావాల్సిన ఇంకా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే అది కూడా 2-3 రోజుల్లో మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, అందరితో మాట్లాడి అది కూడా ఇస్తాం. ఏమైనా రాష్ట్రంలో మన భారతదేశంలో ఏదైనా మాట ఇస్తే మాట తప్పలేదు. ఏదైనా మన రాష్ట్రం ఉందంటే అది కేవలం మన ఆంధ్రప్రదేశ్. జగన్ గారు మా కోసం కష్టపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ గారు ఫ్యాన్ గుర్తుకి మనం ఓటీకి మన విష్ణు గారు భారీ మెజార్టీ గెలపాల్సిన బాధ్యత మాకుందా లేదా? ఉందిగా. దేనికి అతను చూసుకోండి, 90 మా దీపంలో వచ్చి 94 పింఛన్లు ఈ రోజు మీకు పిలిపించి మనం హామీ పత్రం వచ్చి ఇప్పుడు మీ డబ్బు కూడా ఇస్తున్నాం. ఇక ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండగ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ప్రతి 6 నెలలకు ఒకసారి నూతన పెన్షన్లు పంపిణీ చేయటం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ ఆగస్టు నెలలో నూతనంగా 2 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయటం సువర్ణ అధ్యాయంగా పేర్కొనవచ్చన్నారు. 2 లక్షలకు పైగా నూతన పెన్షన్లు ఈరోజు వివిధ నియోజకవర్గాల్లో అందరికీ కూడా, పేదవాళ్ళందరికీ కూడా ఈరోజు పంచడం జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్సీ రాజు తేర, అలాగే షాహీనా సుల్తానా గారు 59వ డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి, అలాగే ఎమ్మెల్సీ రుహుల్లా గారు, డిప్యూటీ మేయర్ శైలజ గారు, అభిజిల్లా గారు, రమేష్ గారు, అలాగే డివిజన్ కోఆర్డినేటర్ సురేష్ గారు, నాయక్ గారు, ఇలాగే మామూలు రాఘవ్ గారు వస్తుందో పేరు వస్తుంది కదా, సివి మిత్రులారా, సోదరులారా అందరికీ నమస్కారం. ఉదయమే 6:30కి ఒక డివిజన్లో పెన్షన్లు ఇచ్చి గడపకి వెళ్ళి, ఇంకా మన మిత్రులు ఎవరైతే ఆహ్వానించారో ఆ డివిజన్స్కి వెళ్ళి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఇదే మీకు మొదటి రోజు చివరి రోజు కూడా పెన్షన్లు రండి అని చెప్పి అందరినీ ఒక చోటకు పిలిచేటటువంటి కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా జరగదు. ఈరోజు ఏంటంటే కొత్తగా పెన్షన్లు ఇస్తున్నాం కాబట్టి అందరికీ తెలియాలి కాబట్టి అందరినీ పిలిచి మీకు పెన్షన్లు మంజూరైనా అని చెప్పని పత్రాలు ఇవ్వాలి కాబట్టి పుస్తకాల్లో డబ్బులు పెట్టి మీ చేతికి అందించమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. ఈరోజు నూతన వ్యవస్థ గతంలో మనం చూసాం 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పరిపాలనలో
పెన్షన్లు ఇవ్వాలంటే 5 డీజీలు కలిపి ఒక చోట ఒక స్కూల్లో పెట్టి అందరు ముసలోళ్ళందరూ ఆటోలో వెళ్ళి 200 చెప్పులు వేసుకుని 4 రోజుల పాటు తిరిగితే కానీ పెన్షన్ చేతికి వచ్చేది కాదు. ఈరోజు అలా కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి మొత్తం రాష్ట్రం అంతా కూడా 1వ తారీఖున 63 లక్షల చిల్లర పెన్షన్లు అన్నీ కూడా ఒక రోజునే మొత్తం అందరికీ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ షాహీనా సుల్తానా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి పెద్ద కొడుకు మాదిరిగా ఆలోచించి అవ్వాతాతలకు నెలకు 2500 అందజేస్తూ వారి కుటుంబానికి కనీస అవసరాలు తీర్చడం జరుగుతుందన్నారు. సీఎం లాంటి డైనమిక్ లీడర్ ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం ఉందన్నారు. జగనన్న చేపట్టిన పింఛన్ కార్యక్రమం రాష్ట్రంలో ఒక సృజనాత్మకమైన కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత మంచిగా పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఎక్కడా లేదు. అవ్వ తాతల కోసం ఒక పెద్ద కొడుకుగా ఆలోచించి పింఛన్ల కోసం బయటికి వెళ్తే ఆఫీసుల చుట్టూ వెళ్ళిన డిప్యూటీ మేయర్ గారికి జగనన్న ఒక పెద్ద కొడుకుగా ఆలోచించి ఇంటి వద్దకే పింఛన్లు పంపిస్తున్నారు. పింఛన్ ఎంత ఇచ్చినా సరే ఎవరో ఒకళ్ళకి అందులో ఒక 100 రూపాయలు 200 రూపాయలు అడిగేవాళ్ళు, తప్పనిసరిగా మీరు కూడా ఇచ్చేవాళ్ళు. అలాంటి ఇబ్బంది ఏమి ఉండకూడదని వాలంటరీ 1వ తారీఖు ఉదయాన్నే సూర్యోదయానికన్నా ముందే తలుపు తట్టి మరి చిరునవ్వుతో అందరికీ పింఛన్లు అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో హరిత ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎంఎస్ఆర్ ఎస్ఎల్వి రికవరీ ఏజెన్సీకి చెందిన 7గురును అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రికవరీ ఏజెన్సీలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీసీపీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. నిబంధనలకు లోబడి ఏజెన్సీలు, బ్యాంకులు వ్యవహరించాలని డీసీపీ మేరీ ప్రశాంతి సూచించారు. హరితను దూషించి మాట్లాడటం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. హరిత వర్షిణి కేసులో 7గురిని అరెస్టు చేశామన్నారు. పరువుకు భంగం కలిగేలా ఏజెంట్లు ప్రవర్తించారని, తండ్రి తీసుకున్న 6 లక్షలు చెల్లించాలని వేధించారని అన్నారు. సిపి కాంతిరాణా టాటా ఆదేశాల మేరకు ఏజెన్సీలతో కౌన్సిలింగ్ నిర్వహించామని డీసీపీ చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. 28 జూలైన అర్ధరాత్రి నందిగామకు చెందిన ఒక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ ఆత్మహత్య కేసుకు సంబంధించి ఆ పాప తండ్రి ఒక 2 క్రెడిట్ కార్డులు తీసుకొని కట్టకుండా కొంచెం బకాయి ఉండడంతో 27వ తారీఖు 11 గంటలకు ఒకసారి, సుమారు 1 గంటకు ఒకసారి 2 రికవరీ ఏజెన్సీస్ నుంచి 4 వ్యక్తులు వెళ్ళి ఆ కుటుంబంతో హై హ్యాండెడ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఆ హై హ్యాండెడ్ బిహేవియర్కి మనస్తాపం చెంది ఆ పాప సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ పాప తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తక్షణం స్పందించి కేసు రిజిస్టర్ చేయడం 306 ఐపీసీ కింద. వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రోజు వెళ్ళిన 4గురిని, అలాగే వాళ్ళని పంపిన రికవరీ ఆర్గనైజేషన్ ప్రొపరేటర్స్ మొత్తం 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. యాక్చువల్లీ ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటాయి వీళ్ళకి. అలాగే ఎప్పుడైతే ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళు ప్రైవేట్ థర్డ్ పార్టీ ఏజెన్సీస్కి ఎంఓయూ ఇస్తారో ఈ రికవరీస్కి సంబంధించి, ఆ అగ్రిమెంట్లో కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏదైతే లా ప్రకారం ఉంటుందో, లీగల్ ప్రొసీజర్ ఉంటుందో దాని ప్రకారమే రికవరీ చేయాలి. అలాగే ఆర్బీఐ డూస్ అండ్ డోంట్స్లో కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ, మిస్బిహేవియర్ కానీ, హ్యూమిలియేటింగ్ బిహేవియర్ కానీ చేయకూడదు, ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటాయి. సో కలెక్షన్ ఏజెంట్లు రికవరీకి వెళ్తున్నప్పుడు ఈ గైడ్లైన్స్ ప్రకారం మాత్రమే చేయాలి తప్ప ఎటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం కానీ, హై హ్యాండెడ్ బిహేవియర్ కానీ, హ్యూమిలియేటింగ్ బిహేవియర్ కానీ చేయకూడదు. సో మేము త్వరలోనే విజయవాడలో ఉన్న ఈ రికవరీ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారము సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గ్రామ సచివాలయ వ్యవస్థ మానస పుత్రిక లాంటిదని మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థపై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలకు గొడ్డలి పెట్టులా నేడు గ్రామ వాలంటీర్స్ను రెగ్యులరైజ్ చేయడంతో పాటు కనీస వేతనంగా 21,000ను ప్రకటించడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ వాలంటీర్ల ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు ఈ నెల నుండి 21,000 వేతనం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి గ్రామ వాలంటీర్ వ్యవస్థ మానసపుత్రిక లాంటిదన్నారు.
ఈ వ్యవస్థపై తొలి నుంచి దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ గ్రామ వాలంటీర్లు పర్మనెంట్ కాదని, వారి కనీస వేతనం కూడా ప్రభుత్వం ఇవ్వలేదని విషప్రచారం చేసిందని మండిపడ్డారు. వీటన్నిటికీ చంపపెట్టులా సమాధానం చెబుతూ గ్రామ వాలంటీర్లను రెగ్యులరైజ్ చేయడంతో పాటు కనీస వేతనంగా 21,000 ప్రకటించడం హర్షణీయమన్నారు. ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోన సచివాలయ వ్యవస్థ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పల్లెలోనూ ప్రతి సిటీలోనూ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు ఏర్పాటు చేయటము, సచివాలయాల్లోన సెక్రటరీల వ్యవస్థను తీసుకురావటము, వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావటము, గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారులకి ప్రతి ఒక్క పథకాన్ని అందించటము, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి పరిశీలించడానికి మనం ఒకసారి జనాల్లోకి వెళ్ళాము, మనం గెలిచేసాము, మనం 5 ఏళ్ల వరకు జనాల మొహం చూడనవసరం లేదు అన్న పరిపాలనకి స్వస్తి పలికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ పరిపాలన అన్నది తీసుకొచ్చారు. ప్రతి ఒక్క ఊర్లోన సచివాలయాలను పెట్టి ఏదైతే సెక్రటరీలని నియమించడం జరిగిందో వాళ్ళకి 2 ఏళ్ళు ట్రైనింగ్ నిమిత్తము 15,000 శాలరీ ఇవ్వటం జరిగింది. అలాగే 2 ఏళ్ళ తర్వాత వాళ్ళందరికీ రెగ్యులర్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఆ చెప్పే నిమిత్తంలోన కరోనా అన్న కష్టకాలం మనకు వచ్చిన కొన్ని నెలలు అటు ఇటుగా అయినా సరే ఈరోజు గత నెలలోన ఏదైతే సెక్రటరీ వ్యవస్థ ఉందో వాళ్ళందరికీ మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఈరోజు ఆగస్టు 1వ తారీఖున ఏదైతే మన సచివాలయ సెక్రటరీలందరికీ 27,000 చిల్లర జీతం అన్నది ఈరోజు 1వ తారీఖున వాళ్ళందరికీ జీతాలు పడడం జరిగినాయి. 114 సచివాలయంలో పనిచేస్తున్నానండి. నేను ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు ఇది కొంతకాలమే ఉండేది ఉద్యోగం అన్నట్టుగా కొంతమంది అనటం జరిగింది. మేము డిఎస్సి ద్వారా వచ్చాము. మాకు ఈ ఎగ్జామ్లో ఎలాంటి ప్రలోభాలు జరపకుండా క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా లాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా జరిగినటువంటి ఫస్ట్ ఎగ్జామ్ నాకు తెలిసి మా సచివాలయం జరిగిందండి. సచివాలయ వ్యవస్థలో జరిగింది. అందరూ కూడా సచివాలయ వ్యవస్థలో కొంతకాలమే ఉంటుంది అది దాని అపోహలు తావు లేకుండా వాళ్ళందరికీ సమాధానంగా మాకు రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఈరోజు తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే మమ్మల్ని ఆర్థికంగా లేకపోతే సమాజంలో ఉండటానికి పునర్జన్మనిచ్చినటువంటి మహానుభావుడిగా మేము మా కుటుంబాలందరూ కూడా ఈ 130 కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మా జీవితకాలం గుర్తుండేటటువంటి పని చేసినందుకు ఈ సమాజ సేవలో సచివాలయ వ్యవస్థలో గ్రామ స్థాయిలో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పథకాలు అందించడంలో మా సచివాలయ వ్యవస్థ మొత్తం భాగస్వాములైనందుకు కూడా ఈ అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి మరి ప్రత్యక్షంగా మాకు అవకాశం ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్స్. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయన ఇచ్చిన స్కాలర్షిప్తో డిప్లొమా కానీ అలాగే బీటెక్ కానీ కంప్లీట్ చేశాను. ఈరోజు వాళ్ళ అబ్బాయి ఇచ్చిన ఈ అవకాశంతో ఈ నోటిఫికేషన్తో మళ్ళీ ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. ఈరోజు 1వ తారీఖు మా అందరికీ కూడా చెప్పిన విధంగా స్కేల్ అనేది ఇచ్చి మా అందరికీ రెగ్యులర్ శాలరీస్ అనేవి జనరేట్ చేశారండి. ఈరోజు మేము శాలరీ తీసుకున్నాం. ఇప్పుడు మేము మా మొదటి శాలరీ వచ్చేసి 27,633 రూపాయలు ఈరోజు శాలరీ అనేది మాకు అకౌంట్లోకి వేశారు. అనుకున్న విధంగా మాకు ఎలాంటి గ్యాప్ లేకుండా కూడా మా ప్రొవిజన్ అనేది డిక్లేర్ చేసి మాకు చెప్పిన మాట ప్రకారం మాకు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏదైతే స్కేల్ ఇస్తారో ఆ స్కేల్ ఇచ్చి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా గుర్తించినందుకు మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము పేరున కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నామండి. 60వ డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. డివిజన్లో అంతర్గత రోడ్ల అభివృద్ధితో పాటు 3 కోట్ల రూపాయల వ్యయంతో ప్రధాన రహదారి నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని మీడియాకు తెలియజేశారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో నగరాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. 60వ డివిజన్లో వాంబే కాలనీలో నూతనంగా నిర్మించనున్న రహదారికి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవతో శ్రీ శైలజారెడ్డి సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా 61వ డివిజన్లో 3 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న ప్రధాన రహదారికి భూమి పూజ నిర్వహించడం జరిగిందన్నారు. డస్ట్ ఫ్రీ ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ సంస్థల సహకారంతో ఈ రహదారి నిర్మాణం చేయటం జరుగుతుందన్నారు.
ఆక్రమణలు తొలగించి రహదారి విస్తరణ చేపడతామని తెలియజేశారు. బాంబే కాలనీలో డస్ట్ ఫ్రీ షోల్డర్స్ అలాగే ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ పేరు మీద పొల్యూషన్ ఉండకూడదు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్లో కొన్ని కండిషన్స్ పెట్టి మనకి నిధులు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు అపార్ట్మెంట్లు అంటే ఎక్సెల్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి అపార్ట్మెంట్ల దగ్గర నుంచి మెయిన్ రోడ్డు బాంబే కాలనీ చివరి వరకు 3 కోట్ల రూపాయలతో దీన్ని టెండర్ పిలవడం జరిగింది. ఈరోజు పనులు ప్రారంభించుకుంటా ఉన్నాం. స్థానిక కార్పొరేటర్ దుర్గా గారు అలాగే డిప్యూటీ మేయర్ గారు జానారెడ్డి గారు మరి ఈ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణ దుర్గారావు ఇంకా మిగతా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడ. దీంతోపాటు ఇంకా లోపల కూడా ఇంటర్నల్ రోడ్స్లో కూడా బీటీ వేయడానికి నిధులు శాంక్షన్ అయిన పనులు కూడా త్వరలో ప్రారంభిస్తాం. మా ప్రభుత్వం ప్రత్యేకంగా రోడ్ల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్లను అభివృద్ధి చేయాలి అనేది మా ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచనతో పాటు ఈ రోడ్డు రావడం మూలంగా చాలా బ్రహ్మాండంగా మెయిన్ రోడ్డు తయారవుతుంది. నిత్యం 20,000 మంది ఈ బాంబే కాలనీ నుంచి నగరానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆక్రమణలు కూడా తొలగించి రోడ్డును వేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ డివిజన్లో ఇంకా ఒక హిందూ శ్మశాన వాటిక ఉంది. దానికి కూడా టెండర్ పిలిచాం. 15 లక్షల రూపాయలతో టెండర్ పిలవడం జరిగింది. ఇంకా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలని మరింతగా మెరుగుపరిచి ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తాము అని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు బాంబే కాలనీలో సుమారుగా 3 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు అనేవి వేయడం చాలా చాలా సంతోషం. మరి దానిలో భాగంగా ఎందుకంటే మేము గడప గడపలో తిరిగినప్పుడు ప్రజలు ఏవైతే మాకు విన్నపాలు ఇస్తున్నారో దానిలో భాగంగా మరి ఎమ్మెల్యే గారు మరి ఇన్ని డబ్బులు వెచ్చించి మరి బాంబే కాలనీలో మరి ప్రజల యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధానంగా మరి ఇక్కడ కనపడతా ఉంది. మరి దానిలో భాగంగా స్థానిక కార్పొరేటర్ గారు కంచి దుర్గ గారితో కలిసి ఇవాళ మేము ఇక్కడ భూమి పూజ చేయడం అనేది చాలా చాలా సంతోషం. ఎందుకంటే విజయవాడ నగరపాలక సంస్థ ప్రతి ఒక్క డివిజన్లో కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది. మరి ఏదైతే 15th ఫైనాన్స్ నిధులు ఉన్నాయో మరి దాని ద్వారా ఇవన్నీ కూడా పూర్తి చేసి మరి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ 60వ డివిజన్లో పొల్యూషన్ బోర్డు నుంచి వచ్చినటువంటి 2.5 కోట్లు పెట్టి రోడ్ని డాబా కోట్ల దగ్గర నుంచి డిస్నీల్యాండ్ వరకు కూడా ఈ రోడ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు అలాగే డిప్యూటీ మేయర్ గారు స్థానిక కార్పొరేటర్ దుర్గ గారు వీరందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ మా నాయకులకి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగరపాలక సంస్థలో పేద ప్రజలు ఉన్న ప్రాంతం అయినా సరే వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కృషితో ఈ ప్రాంతాన్నంతా కూడా ఒక మంచి మోడల్ సిటీగా తయారు చేయాలని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈ రోడ్ని 2.5 కోట్లు పెట్టి వేయడానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదలకి శాంక్షన్లు ప్రతి 6 నెలలకి కూడా ఇచ్చే దాంట్లో భాగంగా ఇవాళ మా వార్డులో 30వ డివిజన్లో 100 మందికి కొత్త శాంక్షన్లు రావడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇచ్చాము. ఈ నిరంతరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వీరందరూ కూడా ప్రజల సంక్షేమమే, పేద ప్రజలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు అందాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఎదుర్కొనే సత్తా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. అధికారులు, పార్టీ నేతల సమన్వయంతో అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. 175 నియోజకవర్గాలు గెలవడమే లక్ష్యంగా పనిచేయాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అని, అందుకు తగ్గట్టుగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. గులాబీ తోట 27వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్ మల్లేశ్వరి బలరాంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ 27వ డివిజన్లో జరిగిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఏ డివిజన్లో జరగలేదని అభినందించారు. ప్రజలను తమను నమ్మి 151 స్థానాలు ఇచ్చారని, దానిని 175 సాధించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని నియోజకవర్గంలోని టాప్ 15 నియోజకవర్గాలలో సెంట్రల్ నియోజకవర్గం ఉందని అన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నామని, అందుకే గర్వంగా ప్రజల్లోకి వెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. డ్రైన్ బాగుందా లేదా,
మనకి ఇంకొక సదవకాశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ 3 రోజుల పాటు సచివాలయం తిరిగిన తర్వాత 20 లక్షల రూపాయల నిధులు కలెక్టర్ గారి అకౌంట్లో జమ అవుతాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఆ రోడ్లో ఏదైనా సమస్య ఉంటే 30 లక్షలు అవుతుంది అనుకోండి, 20 లక్షలు సీఎం గారు ఇస్తారు, 10 లక్షలు యూఎంసీ నుంచి తీసుకుంటాం, 30 లక్షలతో ఆ సమస్యని పరిష్కరించేస్తాం. ఇప్పటికీ మనం 28 సచివాలయాలు 29 సచివాలయాలు తిరిగాం. 2 డివిజన్లు తప్ప 20 డివిజన్లు అన్నీ కూడా టచ్ చేసాం. ప్రజా శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలంటే టీడీపీని బలపరచాలంటూ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయిలో బలోపేతం కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో అక్రమాలకు తావు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పగడ్బందీ ప్రణాళిక ప్రకారం టీడీపీ సానుభూతి పరులను ఓటర్ల లిస్టు నుండి తొలగించే కార్యక్రమం చేపట్టిందంటూ వైసీపీపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లోనూ డివిజన్ స్థాయి బూత్ సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను చైతన్యవంతులు చేయనున్నట్లు తెలియజేశారు. వైసీపీని ఓడించడం లక్ష్యంగా టీడీపీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని మరోసారి గుర్తు చేశారు. ఈ రోజున రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఇంకా 2 సంవత్సరాలు ఉన్నా కూడా ఓటర్ లిస్టులో తొలగింపులు, ఎడిషన్స్, రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ఉండటం, ప్రభుత్వానికి ప్రజాధనంతో ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థలో వాళ్ళు గవర్నమెంట్కి అనుకూలంగా వాళ్ళ చేత పనిచేయించుకునే అవకాశాలు ఉంటాయనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఒక పటిష్టమైన వ్యవస్థని బూత్ స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందువల్లనే ప్రతి డివిజన్లో కూడా ప్రతిరోజు 1-2 గంటల సేపు ఆ డివిజన్కి సంబంధించిన నాయకులందరినీ కూడా సమావేశపరిచి ఓటర్ లిస్టు మీద మనకి సంపూర్ణమైన పరిజ్ఞానం కావాలి అనే ఆలోచనతో బూత్ స్థాయిలో నాయకత్వాన్ని బలపరుచుకునే విధంగా, పటిష్టపరుచుకునే విధంగా ముందుకు వెళ్ళి రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ప్రభుత్వం వాళ్ళకున్న ఆలోచనలు ఏమైనా విరుద్ధమైన ఆలోచనలు ఉన్నా కూడా పార్టీ తట్టుకునే విధంగా, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళడానికి ఈ వ్యవస్థని ప్రతిరోజు వాళ్ళతో 2 గంటల పాటు కూర్చొని ఈ వ్యవస్థని పటిష్టపరచ చేసే కార్యక్రమం ద్వారానే ఈ రోజున ఈ 2వ డివిజన్లో మరి గాబ్రియల్ గారు డివిజన్ అధ్యక్షుడు నాయకత్వంలో వాళ్ళందరూ కూడా సమావేశపరచడం జరిగింది. సీఎం జగన్ పరిపాలనలో తూర్పు నియోజకవర్గంలో కొండ ప్రాంత అభివృద్ధితో పాటు లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. వైఎస్ జగన్ చేసిన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసిన ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్ 3వ రోజు 34వ సచివాలయం పరిధిలో కొండ ప్రాంతాలైన రామాలయం వీధి, కోకోకోలా వీధి, మేయర్ స్ట్రీట్ ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి తోపుడు బండితో పాటు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజక పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. ప్రతి గడపకు వెళ్తుంటే జగన్ పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పరిపాలనలో 6వ డివిజన్ పట్ల ఎమ్మెల్యే, పార్లమెంటు సభ్యులు, కార్పొరేటర్ అభివృద్ధి చేయడంలో వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు ఆనందంతో బడిబాట పడుతున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటిగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలానా కార్యక్రమాలు అందాయి, లేకపోతే మీకు ఇంకేమైనా కార్యక్రమాలు రావాల్సి ఉన్నాయని చెప్పని వాళ్ళని కనుక్కుంటుంటే గత 5 సంవత్సరాలు మేము ఏదైతే నష్టపోయామో
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా ఇంట్లో రావాల్సిన పెన్షన్, పెద్దవాళ్ళ పెన్షన్ కానివ్వండి, అదే మా ఇంట్లో పిల్లలకి చదువు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే విద్యా దీవెన పథకాలు, అమ్మఒడి పథకాలు కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి వైద్యానికి సంబంధించిన డబ్బుల విషయం కానివ్వండి, లేకపోతే వైద్యానికి కావాల్సిన సదుపాయాలు కానివ్వండి, గతంలో మేము ఏదైతే నష్టపోయామో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి గారా మాకు అందుతున్నాయని చెప్పని వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళందరి గారు చెప్పడం గారు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా యువ నాయకులు శ్రీ దేవినేని అవినాష్ గారికి, అలాగే మా డిప్యూటీ మేయర్ బెల్లం దొరకన్న తోటి కార్పొరేటర్లకి, అలాగే ఈ 6వ డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు 34 సచివాలయం పరిధిలో రామాలయం, కోకోకోలా స్ట్రీట్, అలాగే మేయర్ స్ట్రీట్ పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలన్నీ కూడా అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాటిని సానుకూలంగా రేపు రాబోయే రోజులన్నింటినీ కూడా అవినాష్ గారి నాయకత్వంలో మేము అన్నీ కూడా పరిష్కరించుకుంటామని స్థానికంగా ఉన్న ప్రజానీకానికి మేము అందరం కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగైతే ఇక్కడ ఏదైతే స్థానికంగా ఉన్న సమస్యలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, మెట్ల మార్గం కానీ, సైడ్ కాలువలు కానీ, ఈ సమస్యలన్నీ కానీ అవినాష్ గారి దృష్టికి వెళ్ళినమ్మంటే వాటిని ఎమ్మటే అధికారుల దృష్టికి మేము అందరం తీసుకెళ్ళటం, వాటిని ఎమ్మటే సాధ్యమైన త్వరగా పరిష్కరించడం కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇంత ఘనవిధం చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైనటువంటి భీముడి గారు కానీ, పొంగుపాటి శ్రీనివాస్ గారు కానీ, అట్లాగే ఆంజనేయులు గారు కానీ, ఇక్కడ మన రేగల్ల ఆంజనేయులు గారు కానీ, వీళ్ళందరికీ కూడా, అలాగే మోహన్ రావు గారు కానీ, ఆదినారాయణ గారు కానీ, వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. గత ప్రభుత్వ హయాంలో కొత్త పెన్షన్ మంజూరు కావాలంటే టీడీపీ సానుభూతి పరులకు, లేదంటే చనిపోయిన వారి స్థానంలో ఇచ్చేవారని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జగన్ పాలనలో అర్హులైన అందరికీ పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కుల, మత, రాజకీయాలకు తావు లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని తెలిపారు. 52వ డివిజన్ పరిధిలో కొత్తగా మంజూరైన 93 మందికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపల మార్కెట్ సమీపంలోని షాదీఖానాలో జరిగింది. పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి, మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జగన్ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు అర్హులందరికీ అందిస్తున్నారని తెలిపారు. టీడీపీ కార్పొరేటర్ ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లో సైతం కొత్తగా 93 పెన్షన్లను మంజూరు చేశామని వివరించారు. రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని వారు వివరించారు. మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ అర్హత గల వారందరికీ పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి ఒక్కళ్ళ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈరోజు ఏదైతే నూతనంగా పెన్షన్లు శాంక్షన్ అయినాయో అందరికీ కూడా డబ్బులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 1050 మందికి నూతన పెన్షన్ శాంక్షన్ అవ్వడం కానివ్వండి, ఈరోజు ఒక 52 డివిజన్లోనే ఈరోజు సుమారు 93 మందికి నూతనంగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మున్సిపల్ కమిషనర్ గారు స్వప్నక్ గారు, అదేవిధంగా మా పార్టీ ఇన్ఛార్జి, ఇతర పార్టీ నాయకులు, అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం. గతంలో ఒక వ్యక్తి చనిపోతే కానీ ఇంకో వ్యక్తికి పెన్షన్ వచ్చే పరిస్థితి గత ప్రభుత్వాల్లో ఉండేది. కానీ ఈరోజు అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా నాకు ఓటు వేయకపోయినా పర్లేదు, వాళ్ళకి అర్హత ఉంటే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 52 డివిజన్లో ఇక్కడ తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచినా కానీ 93 మందికి పెన్షన్లు వచ్చినాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అటువంటి పరిపాలన చేసే వ్యక్తిని, అటువంటి సంక్షేమ పథకాలు అందించే ముఖ్యమంత్రి గారిని, చక్కటి అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి గారిని ఎల్లవేళ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా దీవిస్తున్నారు. దీవించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ కూడా, మున్సిపల్ కమిషనర్ గారికి, మేయర్ గారికి, కార్పొరేషన్ సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటాను. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఈరోజు 52 డివిజన్ ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్న సచివాలయంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారికి, అలాగే మేయర్ మేడం, అలాగే కార్పొరేషన్ సిబ్బంది ఇక్కడ రావడం జరిగింది.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అన్నీ కలిపి ఒక 4200 మందికి కొత్త పెన్షన్ మనం ఇచ్చాము. దీంట్లో డిసేబుల్డ్ పెన్షన్, తర్వాత దీంతో పాటు విడో పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ అది కూడా మనం ఇస్తున్నాము. ఇంకా నాకు పెన్షన్ రాలేదు కానీ నాకు అర్హత ఉంది బట్ కానీ రాలేదు అలాంటివి ఉంటే దయచేసి మీరు సచివాలయం దగ్గర వెళ్ళి మీరు అప్లికేషన్ పెడితే మీకు కూడా యాజ్ పర్ ది రూల్స్ మనం పెన్షన్ మనం మంజూరు చేసి మనం ఇస్తాము. వాలంటీర్ ద్వారా ప్రతిరోజు అంటే ఒక నెలకి ఫస్ట్, సెకండ్, థర్డ్ రోజు మీ ఇంటికి వచ్చిన వాలంటీర్ ద్వారా మనం పెన్షన్ పంపిణీ మనం చేస్తాము. అయినా సరే ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే దయచేసి సచివాలయం దగ్గర వచ్చి మీరు కంప్లైంట్ మీరు ఇవ్వచ్చు. దీంతోపాటు ఈ రోజు నుంచి ఆజాదీగా అమృత్ మహోత్సవం ఈ యొక్క ప్రోగ్రాం కింద హర్ ఘర్ తిరంగా ఈ ప్రోగ్రాం మనం స్టార్ట్ చేశాము. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ ప్రతి ఒక్క కుటుంబంకి ఒక నేషనల్ ఫ్లాగ్ మనం ఇస్తాము. అదే రెస్పెక్ట్తో ఆగస్ట్ 13 తర్వాత మీ ఇంటి పైన మీరు హోస్ట్ చేయాలి అని అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంతోపాటు ప్రతిరోజు మనం ఏదో ఒకటి ప్రోగ్రాం పెడతాము, అవేర్నెస్ కానీ ర్యాలీస్ కానీ ఆ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని నేను మీడియా మిత్రుల తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైతే ఆగస్టు 1వ తారీఖు ఈరోజు కొత్త ఫంక్షన్లు ఇవ్వబడుతున్నాయో పశ్చిమ నియోజకవర్గంలో 1073 ఫంక్షన్లు ఈరోజు లబ్ధిదారులు ఉన్నారు. అందులోన 52వ డివిజన్లో 93 మంది ఈరోజు లబ్ధిదారులకి ఫంక్షన్లు న్యూ ఫంక్షన్లు అన్నది ఇవ్వటం జరిగింది. ఇక్కడికి మన మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, కమిషనర్ గారు, వార్డు కార్పొరేటర్ గారు, ఇన్ఛార్జ్ గారు, ఇంకా జెడ్సీ గారు, పిఓయుసిడి మేడం గారు అందరూ ఈరోజు రావడం జరిగింది. చాలా ఆనందంగా ఏదైతే కొత్త లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ అందుకోవటం జరుగుతుంది. ఏదైతే ఈ ఫంక్షన్లో అన్న ఒక కాన్సెప్ట్ని మన ప్రీతం నాయకులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అర్హులైన ప్రతి ఒక్కరికి ఫంక్షన్ అందాలి అని చెప్పి ఆ రోజు ఆయన వేసిన ఒక విత్తనం ఈరోజు మహావృక్షంగా తయారయ్యి ఈరోజు ప్రతి ఒక్క 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క లబ్ధిదారులకి ఏదైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి 2500 చొప్పున ఈరోజు ఫంక్షన్ అన్నది జగనన్న ఇవ్వటం జరుగుతుంది. ఈ 2500 వాళ్ళు చక్కగా అందుకొని వాళ్ళకి ఏదైతే మందులకు కావాలన్నా ఏ ఒక్క అవసరానికైనా వాళ్ళకి అండగా ఉంటుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వికలాంగులకు కానీ వికలాంగులకి 3000 అలాగే వితంతువులకి వృద్ధులకి ప్రతి ఒక్కరికి ఫంక్షన్ ఇవ్వటం అన్నది జరుగుతుంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత మహోత్సవాల పోస్టర్ను మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆవిష్కరించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి 15 రోజులకు ఓ కార్యక్రమం చొప్పున ఒకసారి ఏడాది ఉత్సవాలు కొనసాగుతాయని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం కార్పొరేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టిడ్కో ఇళ్ల దరఖాస్తు కొరకు ఆఫీసును ప్రారంభించడం జరిగింది. మన మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే టిడ్కో హౌసులకు సంబంధించి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో మన కమిషనర్ గారు, జేడీ గారు, టీఓయూసీడీ గారు, ఏసీజీ గారు, ఏసీపీ గారు అందరూ కలిసి ఈరోజు టిడ్కో రిజిస్ట్రేషన్ అన్నది ఇక్కడ ఒక ఛాంబర్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ ఛాంబర్ దగ్గరికి వచ్చి రిజిస్టర్ను కూడా ఎక్కడ పెట్టడం జరిగింది కాబట్టి 2100 మంది ఫస్ట్ విడతగా రిజిస్ట్రేషన్లు అన్నవి జరుగుతున్నాయి. ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ మనకి బ్యాంక్ నుంచి లోన్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది. వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చి చక్కగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ ఫ్లాట్లు డిసెంబర్ కల్లా ఒప్పు చెప్తాము. చక్కగా వెళ్ళి వాళ్ళ అక్కడ నివాసం ఉండవచ్చు. గత ప్రభుత్వంలో మనం చూసాము ఇదే టిడ్కో హౌసెస్ గురించి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయటము, ప్రజల్ని లైన్లో నించోండి పెట్టి మరి మీకు హౌసులు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు వసూలు చేసినారు. ఒక 13,000 మంది ఏదైతే లబ్ధిదారుల్ని పిలిపించే వాళ్ళు వసూలు చేసినారో 6,000 మంది మాత్రమే ఒక స్థలం ఒకటి కానీ వదిలేయటం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందులో ఇల్లులు కట్టి పూర్తి స్థాయిగా నివాస యోగ్యంగా కల్పించి ఈరోజు లబ్ధిదారులకు 5 రిజిస్ట్రేషన్లు కూడా చేయించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో మెయిన్ ఆఫీస్లో ఇక్కడ ఒక హౌసింగ్ స్పెషల్ సెల్
అది కూడా మన టిడ్కో హౌసెస్ గురించి మనం ఏర్పాటు చేశాము. మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఒక 6,000 మందికి ఈ టిడ్కో హౌసెస్ శాంక్షన్ అయింది. దీంట్లో ఇప్పటికీ ఒక 2,000 వరకు హౌసెస్ వరకు పూర్తిగా అక్కడ తయారైంది. ఇంకా సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా తయారవుతుంది. అది కూడా డిసెంబర్ కల్లా మనం కంప్లీట్ చేస్తాము. బట్ కానీ ఇంకొకటి ఇంపార్టెంట్ స్టెప్ దీంట్లో రిజిస్ట్రేషన్స్ మనం మొదలు పెట్టాము. సో కాబట్టి పబ్లిక్ ఎక్కడైనా వెళ్లకుండా ఏదైనా ఇష్యూస్ ఉంటే, డౌట్ ఉంటే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా ఈ విఎంసీ ఆఫీస్కి, ఈ స్పెషల్ సెల్కి వచ్చి ఇక్కడ ఒక జాయింట్ డైరెక్టర్ క్యాడర్ జేడీ హౌసింగ్ మేడం కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ ఒక ఎస్ఆర్ఓ కూడా ఇక్కడనే కూర్చుంటారు. కాబట్టి అన్ని ఇష్యూస్ ఒక సింగిల్ విండో సిస్టమ్ లాగా మనం ఇక్కడ పెట్టాము. దయచేసి ప్రతి ఒక్కరు ఈ 6,000 మందిలో ఎక్కడెక్కడ హౌసెస్ కంప్లీట్ అయింది, ఒక 2,000 వరకు అయింది, అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి దయచేసి ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేయమని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంతోపాటు ఈ రోజు నుంచి ఆజాదీ కా అమృత్ మహోత్సవం కింద ఒక 15 రోజుకి అంటే ఒక 15 రోజుకి మనం ప్రతి ఒక్క రోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ మనం పెట్టినాము. ఈరోజు ప్రతి ఒక్క సచివాలయంలో ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కింద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం పెట్టినాము. అలాగే మనం 52 డివిజన్లో అక్కడ కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టాము. అలాగే కార్పొరేషన్లో కూడా ఒక పోస్టల్ రిలీజ్, దీంతోపాటు ఈ సాంగ్స్ కానీ డాన్స్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ మనం పెట్టినాము. ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి నేను మీడియా మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం వల్ల లక్షల కోట్ల డిపాజిట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని బ్యాంక్ ఎంప్లాయీస్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ ఆపే అంతవరకు తమ పోరాటం ఆగదన్నారు. బ్యాంకులను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ల ఆధ్వర్యంలో బస్ యాత్ర ప్రారంభమైంది. విజయవాడ పుష్ప హోటల్ సమీపంలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద నుంచి యాత్ర ప్రారంభం కాగా యూనియన్ నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయటం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లుతుందో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు యాత్రను చేస్తున్నామన్నారు. ప్రతి ఊర్లో మమ్మల్ని ఆహ్వానించేందుకు బ్యాంక్ ఎంప్లాయీస్ సిద్ధంగా ఉన్నారన్నారు. నా పేరు వైవి సత్యనారాయణ, స్టేట్ సెక్రటరీ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్. ఈ రోజున ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని స్టేట్స్లో కూడా రకరకాల తారీఖులలో ఈ బస్ యాత్ర జరుపుతున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంకులు రక్షించండి, దేశాన్ని కాపాడండి. ఈ స్లోగన్ మీదే మేము దేశంలో ప్రజలకి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ బస్ యాత్ర చేస్తున్నాం. ఈ రోజున చూసుకున్నట్లయితే బ్యాంకులో డిపాజిట్లు 107 లక్షల కోట్ల డిపాజిట్లు బ్యాంకులను నమ్మి ఆ బ్యాంకుల మీద గ్యారంటీతో ఈ రోజు ప్రజలు బ్యాంకుల్లో సొమ్ము దాచుకున్నారు. ఈ రోజున ఒకసారి ప్రైవేటైజేషన్ అయితే ఈ బడా కార్పొరేట్స్ ఈ డిపాజిట్ల మీద కన్నుబడింది కాబట్టి దీని మీద వాళ్ళు ప్రైవేటైజేషన్కి ఇది చూపిస్తున్నారు. సో దీనికి వ్యతిరేకంగా మేము దేశవ్యాప్తంగా అన్ని స్టేట్స్లో కూడా ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ రోజున ఇచ్చేస్తాం. ఈ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల నష్టాలు ఏంటంటే రేపు రూరల్ బ్రాంచెస్ చాలా చోట్ల క్లోజ్ చేస్తారు. అలాగే మీకు ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, వీకర్ సెక్షన్ లోన్స్ కానీ అన్ని రకాల లోన్స్ ప్రజలకు ఇవ్వరు. మీ డిపాజిట్లకి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి గ్యారంటీ లేదు. ఈ రోజున మీరు చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా సుమారు 2015 నుంచి 2021 దాకా 8 లక్షల కోట్లు బ్యాంకుల్లో రావాల్సిన డబ్బులు రైట్ ఆఫ్ చేశారు. అలాగే ఈ రోజున ఏ రోజు చూసినా ఈ సంవత్సరం వచ్చేసరికి ఆపరేటింగ్ ప్రాఫిట్ అన్ని బ్యాంక్స్ కలిపి 2,08,000 కోట్లు ఈ సంవత్సరానికి వచ్చింది. నెట్ ప్రాఫిట్ సుమారు 70,000 కోట్లు వచ్చింది. ఇంత లాభదాయకంగా జరుగుతున్న ఈ బ్యాంక్స్ని ప్రైవేటైజ్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ తీసుకెళ్లి కార్పొరేట్స్కి అప్పచెప్దామనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ రోజున ఏంటంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ అమెండ్మెంట్ యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు లాస్ట్లో. ఈ అమెండ్మెంట్ లాస్లో చేయడం వల్ల ఏంటంటే ప్రభుత్వం దాని వాటాని 51% కిందకి తీసుకెళ్దాం అనుకుంటుంది. మొన్న పేపర్లో కూడా మనం చూసినట్టయితే మీడియాలోనూ వాటిలో కూడా 0% వెళ్దామని కూడా అనుకుంటున్నారు. షేర్స్లో వాటిలో వాళ్ళ 51%ది 0%కి వెళ్దాం అనుకుంటున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరువ చేయాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. పలు డివిజన్లలోని నూతనంగా మంజూరైన పెన్షన్దారులకు అవినాష్ తన చేతుల మీదుగా పెన్షన్లు అందజేశారు. గత టీడీపీ హయాంలో పెన్షన్ రావాలంటే టీడీపీకి చెందిన వారికి మాత్రమే జన్మభూమి కమిటీల ద్వారా లబ్ధి చేకూరేదని వివరించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2, 3, 4 డివిజన్లలోని నూతన పెన్షన్ లబ్ధిదారులకు స్థానిక కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గాలతో కలిసి తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ కొన్ని పత్రికల ముసుగులో టీడీపీ నాయకులు సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధిని పూర్తి స్థాయిలో విస్మరించారని విమర్శించారు. రాష్ట్రంలో పేదరికం నిర్మూలన దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతుందని వివరించారు. ప్రతి గడపకు వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గుమ్మం వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని వెల్లడించారు. విద్య, వైద్యంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. 1680 నూతన పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, ఆయన ఒక ఆధ్వర్యంలో పెద్దవాళ్ళకి కానివ్వండి, మహిళలకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, అందరికి గారు ఈరోజు తూర్పు నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం, పంపిణీ కార్యక్రమం మేము చేస్తడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, 3వ డివిజన్ కార్పొరేటర్ ప్రవళిక గారు, కోఆప్షన్ సభ్యులు ముస్నూరు సుబ్బారావు గారు, అదేవిధంగా గల్లా పద్మావతి గారు, పర్వతనేని పవన్ గారు, మిగిలిన తూర్పు నియోజకవర్గం సంబంధించిన కార్పొరేటర్స్ కానివ్వండి, నిర్మల్ కుమారి గారు, అమర్ గారు, అందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఎవరైతే నూతన పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరినీ మేము స్వయాన కలుసుకుని ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు నూతన పెన్షన్ శాంక్షన్ చేయాలన్నా, నూతన సంక్షేమ పథకం వాళ్ళకి శాంక్షన్ చేయాలన్నా ఆ ఒక కమిటీ దగ్గర, జనభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక ముద్ర వేసేవాళ్ళు. ఫలానా వాళ్ళు తెలుగుదేశం పార్టీ మెంబరా కాదా, ఓటు వేసేవాళ్ళ కాదా, మా కులవారా కాదా, మా పార్టీ వారా కాదా అని చెప్పని. కానీ ఈరోజు ప్రతి మహిళ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి ఎంతో సంతోషంగా 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో మేము నరకం అనుభవించాం. మాకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, సచివాలయం వ్యవస్థ కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ 3, 4, 10, 11 డివిజన్లు పెన్షన్లు వచ్చినాయండి. చాలా ఆనందంగా ఉన్నారు అందరూ. ఈరోజే మా తూర్పు నియోజకవర్గంలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలు 3 వచ్చినంత ఆనందంగా ఉంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు పెన్షన్లకి వెళ్ళాలంటే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాసి నీరసం వచ్చి పడిపోయేలా నుంచునేవాళ్ళం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాలనే ప్రజల వద్దకు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇంటికి తెల్లవారుజామున తలుపు తట్టి పెన్షన్లు ఇస్తున్నారు. దానికి కూడా చాలా ఆనందపడుతున్నారు. అలాగే అవినాష్ బాబు గారు ప్రతిదీ తూర్పు నియోజకవర్గంలో అందరికీ అన్ని పథకాలు అందేలా ఆయన చూస్తున్నారు. దీనికి కూడా చాలా ఆనందపడుతున్నారు. ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని, అవినాష్ బాబు ఎమ్మెల్యేగా ఉండాలని అందరూ కోరుకుంటే చాలా ఆనందంగా ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన కానీ దాదాపు 3 సంవత్సరాలు వచ్చిన మనం 151 సీట్లు గెలిచినట్టునే. మరి ముఖ్యంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేసి 3642 కిలోమీటర్లు పాదయాత్ర చేసి గడప గడప తిరిగి కుల మత భేదం లేకుండా మేనిఫెస్టో తయారు చేసి నవరత్నాల్లో దానిలో భాగంగా ఏదైతే అనుకున్న దానికంటే ఒక వంతు ఎక్స్ట్రా ఇచ్చుకుంటూ ఈ కరోనా కష్టకాలమే కానీ దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు చేసుకుంటూ వస్తుంది. దానిలో భాగంగా అదే విధిగా మరి ఈ రోజున దాదాపు తూర్పు నియోజకవర్గంలో 2000 పెన్షన్లు కొత్తగా శాంక్షన్ అవ్వడం జరిగింది. అదే దానిలో భాగంగానే 5వ డివిజన్లో 100 మందికి కొత్తగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. రోజు 5, 7, 8, 19 4 డివిజన్లకి ఈరోజు ఇక్కడ కొత్తగా శాంక్షన్ అయిన పెన్షన్దారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి దాదాపుగా కేవలం ఈ 4 డివిజన్లు మాత్రమే మరి 350 పైచీలకు పెన్షన్దారులు ఇక్కడ నూతనంగా పెన్షన్ తీసుకోవడానికి రావడం జరిగింది. మరి వాళ్ళందరి ముఖంలో కూడా ఎంతో చిరునవ్వు. పెన్షన్ తీసుకుంటున్నాము, ఎన్నో రోజుల నుంచి గత ప్రభుత్వాల్లో కూడా ఎన్నిసార్లు పెట్టినా సరే ఇప్పటికీ 4-5 సార్లు పెట్టి ఉన్నాం, అయినప్పటికీ రాలేదు. కానీ ఇప్పుడు ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవినేని అవినాష్ గారు మా ఇంటికి వచ్చి మా సమస్య రాసుకుని వెళ్ళిన తర్వాత మాకు ఈరోజు ఇలా పెన్షన్ మేము అందుకోగలుగుతున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన స్థానిక 8వ డివిజన్లో 4 డివిజన్లు కలిపి ఒక కొత్త నూతన పెన్షన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
ఈరోజు ఎంతో పండుగ వాతావరణంగా పెద్దవాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేస్తున్న పెద్దవాళ్ళు కూడా పెన్షన్ మేము అందుకున్నామండి జగన్ గారి ప్రభుత్వంలో, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తారన్న రీతిగా ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరు తెలియజేస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ కావాలంటే ఎక్కడో వేరే ఆఫీసులకు వెళ్ళి ఎవరినైనా అడిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న పెన్షన్ వ్యవస్థని ఇప్పుడు గ్రామ సచివాలయాల ద్వారా మన దగ్గరికే వచ్చి వాలంటీర్లు పెన్షన్ రాసుకుని వాళ్ళకి అర్హత ఉందా లేదా అని గమనించుకుని వెంటనే పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. మన తూర్పు నియోజకవర్గంలో 1700 పెన్షన్స్ అనేవి రావడం జరిగింది. దీనికి ముఖ్య కారకులైన మన అవినాష్ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గృహ నిర్మాణ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం. సీనియర్ ఎన్టీఆర్ కుటుంబంలో మరో విషాదం. ఎన్టీఆర్ 4వ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి బలవన్మరణం. నందిగామలో హరిత ఆత్మహత్య కేసును ఛేదించిన పోలీసులు. 7 రికవరీ ఏజెంట్లు అరెస్ట్. పరువు భంగం కలిగేలా ఏజెంట్లు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ మేరీ ప్రశాంతి హెచ్చరిక. నగరంలో కొత్తగా మంజూరైన పెన్షన్ల పంపిణీ చేసిన వైసీపీ నేతలు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ అని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.